నాకు ఎటువంటి అభ్యంతరం లేదు సార్. నేను చేసుకోబోయే వ్యక్తి, నేను చచ్చిపోయేదాకా శ్రీకాంత్ కోసమే ఉంటాను, శ్రీకాంత్ కోసమే బ్రతుకుతాను, శ్రీకాంత్ కోసమే చచ్చిపోతాను సార్. అతని కోసం నేను ఇంకా నాకు ఆప్షన్ లేదు. నేను బతికితే అతని దగ్గరే బతకాలి, అతని దగ్గరే ఇచ్చేయాలి. ప్రేమించాను, నన్ను ఇంట్లో ఉన్నదాన్ని వీధిలో పడేశారు అందరు కలిసి. మేడం మిమ్మల్ని ఇవాళ మీరు కష్టాల్లో ఉన్నారు కాబట్టి అరుణ గారు మీరు ఇవాళ కష్టాల్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఏడిపించో, మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టి, మిమ్మల్ని గ్రిల్ చేసి ఇష్టం వచ్చినట్టు అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు, మా ఛానల్ కూడా ఉద్దేశం లేదు. ఒక మహిళగా మీ ఆవేదన ప్రపంచానికి తెలియాలి. వన్ సైడెడ్గా ఒక మహిళని ఇష్టం వచ్చినట్టు దూషిస్తూ ఉన్నారు, అది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మీతో ఇంతసేపు మాట్లాడిస్తున్నాం. కానీ ఇందాక మీరు అన్నారు ఆ వీడియో కిటికీలోంచి ఎవరో మాకు తెలియకుండా తీశారు అని. కానీ వీడియోని ఇప్పుడే నేను ఒకసారి చూస్తున్నాను నేను లైవ్లో. ఆ వీడియో మీకు వెరీ క్లోజ్గా, అంటే మీకు ఎదురుగా ఉన్న బెడ్ మీద నుంచి షూట్ చేస్తున్నారు. షూట్ చేస్తున్న విషయం మీకు శ్రీకాంత్ గారికి అవేర్ ఉంది, అంటే మీకు తెలిసే జరుగుతోంది అన్నట్టుగా ఉంది ఆ వీడియో. ఒకసారి మీరు లైవ్లో ఉంటే ఆ వీడియో ప్లే చేస్తాను, ఒకసారి అందరూ మాట్లాడుతుంది సార్. మాకు మేమైతే ఖచ్చితంగా సార్ మా దగ్గర అప్పుడే టిఫిన్ తీసుకొచ్చారు సార్. ఓకే సార్ ఒక్క నిమిషం సార్, నేను చూసాను సార్. అది వీడియో నేను చాలా సార్లు పరిశీలించాను. ఒక్కసారి మీరు లైవ్ లో ఉండగానే వీడియో ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. షుగర్ వాళ్ళకప్పుడు బాగలేక రాలేదు. అది చేసినట్లేదు రికార్డు. తిన్నానాగా వేసుకున్నా మీరిద్దరు చూపించే ప్రేమ తట్టుకోలేక రాలేకపోయాయి మధ్యలో. దొంగ వస్తున్నాయి ఫీలింగ్స్. ఒక్కసారి డైలాగ్ అనక ఫీలింగ్స్ గో టు అవుట్ సైడ్ సరే. అయ్యో పుష్ప తెలంగాణ ఎట్ట మారిపో. ఎమ్మెల్యేనా హోమ్ మినిస్టర్ చేసి తీసుకొస్తాను వీడు. ఏం లేదక పుష్ప సినిమా నువ్వు చూసావు కదా, దాన్ని బట్టి ఫాలో అయిపోతున్నట్టున్నావు నువ్వా? ఒక 6 నెలలు సంవత్సరం ఉండాలి నువ్వు. ఎవరా? అరే అరే ఎన్కౌంటర్ అంటే భయపడు గుండెకాయరా ఇదా? అరుణ గారు ఇందులో చాలా క్లియర్ కట్ గా నేను కూడా వీడియో చూస్తున్నాను లైవ్ లో. ఆ 3 క్లిప్పింగులు కూడా చూసాం. అందులో మీకు వెరీ క్లోజ్ గా మీ ఎదురుగా కూర్చుని అతను వీడియో తీస్తున్నాడు, మిమ్మల్ని అక్క అంటూ ఉన్నాడు, వస్తున్నాయి ఫీలింగ్స్ అని పుష్ప సినిమాలో పాట పాడమంటున్నాడు. ఎందుకంటే అతను మీ మెడ మీద వాటి మీద మసాజ్ చేస్తున్న నేపథ్యంలో వస్తున్నాయి ఫీలింగ్స్ అని పాట పాడమంటున్నాడు. రెండోది మీ ఇద్దరు ప్రేమ చూస్తే తట్టుకోలేకపోతున్నాను అంటున్నాడు. మీరు కూడా అతను వీడియో తీస్తున్న విషయం గమనించి కొంగుతో ముఖం కప్పుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ఈ వీడియో మొత్తం మీకు తెలిసే తీశారు అనేది అక్కడ అర్థమవుతోంది. లాస్ట్ లో లేదు సార్, లాస్ట్ లో కొంగు అట్లా నేను పెట్టుకునింది ఏంటంటే వీడియో తీస్తున్నారని మాత్రం అయితే కాదు సార్. మరి అది ఎందుకు అలా పెట్టుకున్నాను అనేది నాకు గుర్తు రావట్లేదు. అతను ఎవరండి? మాట్లాడింది అయితే వాస్తవం సార్. అక్కడ అక్క అంటున్నది ఎవరండి? ఎవరో సార్ విజిటర్స్ ఎవరో. అప్పుడు నాకు టిఫిన్ తీసుకోనో మరి ఎవరో వచ్చారో తెలియదు. ఆ గొంతు నేను మళ్ళీ ఎప్పుడు కూడా వినలేదు. ఒకసారి నేను దాన్ని మళ్ళీ రివీల్ చేసి ఒకసారి మళ్ళీ మీరు జగ్గు అని పిలుస్తున్నారు. రెండోది షుగర్ టాబ్లెట్ వేసుకున్నావా అని కూడా అంటున్నారు. అంటే మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తే అతను. మరి మీకు తెలిసి వీడియో తీసాడా తెలియకుండా వీడియో తీసాడా నేను డిసైడ్ నేను మళ్ళీ ఆలోచిస్తాను సార్. మళ్ళీ అంటే జరిగిపోయి డిసెంబర్ లో జరిగింది సార్. అది జరిగిపోయి చాలా కాలం అవుతుంది. నేను ఒకసారి మళ్ళీ కూడా ఆలోచించుకొని మళ్ళీ కూడా ఒకసారి నేను ఆ వీడియోస్ నేను బాగా విని గుర్తు చేసుకొని ఖచ్చితంగా బిగ్ టీవీకి అందుబాటులోకి వస్తాను. అంటే ఆ జగ్గు అనే వ్యక్తి కావాలని మీ మీద, ఆ జగ్గు అనే వ్యక్తి కావాలని వీడియో ఇప్పుడు రిలీజ్ చేసి ఉండొచ్చేమో.
అదే అదే దానిలో వీడియోలో ఇప్పుడు మీరు వినిపించిన దాని ప్రకారం అదే అంటున్నాడు కదా, పెళ్ళాం దగ్గర ఏదో పుష్ప కూడా ఇదైపోయారు అనేసి. మళ్ళీ మరి పెళ్ళాం అనే అతను వీడియోలు తీయాల్సి ఎందుకు వచ్చిందో నాకు అంటే నా వ్యక్తిగత జీవితం అతను టార్గెట్ చేశాడు అనేది కూడా నేను క్లారిటీ తీసుకొని ఏ ఛానల్ కాకుండా నేను బిగ్ టీవీనే కాంటాక్ట్ అవుతాను సార్. ఏకంగా మిమ్మల్ని అక్క అక్క అంటూనే మీరు మీ పర్సనల్ వీడియోని షూట్ చేస్తున్నాడు అతను. కాంటాక్ట్ అవుతాను సార్ ఖచ్చితంగా. దీని మీద మీకు క్లారిటీ నేను ఇస్తాను, నేను ఖచ్చితంగా ఇస్తాను. ఈ రోజు ఈవినింగ్ అని రేపు మార్నింగ్ అని నేను దీని మీద క్లారిటీ ఖచ్చితంగా కనుక్కుంటాను, నేను కూడా కనుక్కుంటాను. ఎందుకు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆలోచిస్తాను సార్. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత బహుశా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీకు చిన్న బాబు ఉన్నాడు పాపం, అన్యం పుణ్యం తెలియని చిన్న పసిబిడ్డ బాబు, అతని దృష్టికి వెళ్తే నిజంగా చాలా బాధపడే పరిస్థితి ఉంటుంది. రెండోది అతనికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముందు కూడా మీరు కొంత తలదించుకోవాల్సిన పరిస్థితి ఉండే ఉంటుంది కదా నిన్న వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి. మా మదర్ కి 2 లంగ్స్ ప్రాబ్లమ్ సార్, ఆవిడ చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. శ్రీకాంత్ వాళ్ళ మదర్ కూడా ఈ వీడియో బయటకు వచ్చింది అనేసి చాలా డిప్రెషన్ లోకి వెళ్ళింది సార్. ఇక్కడ మా చెల్లెలు, నాకు ఒక చెల్లి సార్, పెళ్లి కాలేదు ఇంకా. ఆ అమ్మాయి కూడా అక్క నా భవిష్యత్తు ఏందక్క, ఇలాంటి వీడియోలు ఎవరో ఇలా కావాలని చేసేసారని ఆ అమ్మాయి కూడా బాధల్లో ఉంది సార్. ఒక చిన్నవాడైనా సరే నా కొడుకు మాత్రమే నాకు ధైర్యం చెప్తున్నాను సార్. కాదు నేనున్నాను, కావాలని నేను స్కూల్ అయినా మానేస్తాను, నువ్వు ధైర్యంగా ఎదుర్కోమని చెప్పి నా కొడుకు మాత్రమే నాకు ధైర్యం చెప్తున్నాను సార్. చివరిగా ఒక మాట మేడం, మీరు దిశ యాప్కి ప్రచారకర్తగా పనిచేశారా 2019, 2024 మధ్యలో? సార్ దిశ యాప్ కాదండి, నేను దిశ ఫౌండేషన్ అని చెప్పి ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశాను, స్వచ్ఛంద సంస్థ సార్. దానిలో ఉన్న దాని ప్రకారం ఏదైనా మహిళా సమస్యలు ఏదైనా ఎక్కడన్నా అన్యాయాలు జరిగి మీడియా ద్వారా బయటకు వస్తే, నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ నేను తెలుసుకున్నది ఏం లేదండి. మీడియా ద్వారా బయటకు వచ్చి మీడియా ద్వారా ఇదైతే దాన్ని అధికారులు పట్టించుకోకపోతే దాని మీద ప్రశ్నించేదాన్ని, పోరాటాలు చేసేదాన్ని. కావాలంటే మీరు చూడండి, నా ఫేస్బుక్ లో ఉన్నాయి, నేను చేసినటువంటి ప్రోగ్రామ్స్ కూడా నా ఫేస్బుక్ లో ఉన్నాయి. అట్లాంటివి చేసేదాన్ని అండి. దాని ప్రకారమే ఇక్కడ నెల్లూరు జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్ కి అప్పుడు ఒక కౌన్సిలింగ్ కమిటీ ఒకటి వేస్తుంటే, అప్పట్లో ఉండే దిశ డిఎస్పీ సురేష్ బాబు గారు యాక్టివ్ గా ఉండే ఎన్జిఓ ఎవరని ఎంక్వైరీ చేసి నన్ను వేశారండి. ఆ ఎన్జిఓ ఒకరు, ఎల్లర్ ఒకడు, ఉమెన్ ఎస్ఐ ఒకరు, డిఎస్పీ మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ, ఒక డాక్టర్, ఒక సైకాట్రిస్ట్ డాక్టర్, ఒక ఏఎన్ఎం, ఒక సైకాట్రిస్ట్, లాయర్, అడ్వకేట్ అనుకోండి. ఈ కమిటీతో వేసినటువంటి కౌన్సిలింగ్ అది ఏదైతే ఉందో ఆ దానికి నేను అఫీషియల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ మెంబర్ గా ఉండి, దాని పర్పస్ 2 సార్లు నేను స్టేషన్ కి వెళ్ళి కౌన్సిలింగ్ అటెండ్ అయ్యేదాన్ని తప్ప ఇంకా ఎప్పుడు కూడా నేను పోలీస్ స్టేషన్స్ కి వెళ్ళి కానీ ఫలానా చెయ్యండి కానీ అని నేను పోలీసు వాళ్ళని ఈ ఛానల్స్ వాళ్ళు చూపిస్తున్నట్టు నేను బెదిరించడమో బ్లాక్మెయిల్ చేయడమో లేదండి. ఒక్క పోలీసు వాళ్ళని నేను ఏదైనా గట్టిగా మాట్లాడినా కూడా నన్ను వెంటనే కేసు కట్టి లోపలేస్తారండి. సోషల్ మీడియాలో మీరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో నడుస్తున్న వీడియోలు, రోజా గారిని కలిసిన వీడియోలు, విడుదల రజనీ గారిని కలిసిన వీడియోలు, జగన్ గారితో కలిసిన ఫోటోలు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో దిగిన ఫోటోలు, వీడియోలు అన్నింటినీ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఏమన్నా మీకు సంబంధం ఉందా? నేను ఒకటే అడుగుతాను సార్, ఇప్పుడు ఒక మంత్రి అంటే గొప్ప, ఒక సెలబ్రిటీ అంటే ఒక సినిమా యాక్టర్ ఈ రోడ్డు మీద పోతుంది, నేను పోటీ పడి వెళ్ళనా అండి ఫోటో దిగేదానికి? ఒక మంత్రి వెళ్తున్నారు, వాళ్ళ ఇంటికి వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి సార్ మేడం ఒక ఫోటో ఇవ్వండి అని అడగనా అండి? అట్లే నేను కూడా తీసుకొని ఫేస్బుక్ లో పెట్టుకున్నానండి.